ఎందుకు వేయట్లేదు చెప్పండి? అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు చెప్పండి? చెప్పరే. ఇప్పుడు దాకా ఆమె పాపం కనబడింది వాళ్ళకి. యేసయ్య ఇలా ముఖం ఎత్తి చూసేవారికి, వారి వైపు చూసేవారికి, వారు యేసుప్రభు ముఖం వైపు చూసేవారికి వారి రహస్య పాపాలన్నీ చెప్పరే. వారి రహస్య పాపాలన్నీ బయటపడ్డాయి. పెద్దలు మొదలుకొని పిల్లల వరకు వెళ్ళిపోయారు. యేసేపు ఎదుట, యేసేపు ముఖము ఎదుట అన్నల పాపాలు బయటపడుతున్నాయి. అన్నల పాపాలు బయటపడుతున్నాయి. ఒకరోజు యేసు ప్రభు ముఖము ఎదుట నీ పాపాలన్నీ బయటపడతాయి. ఒకరోజు నీవు నేను క్రీస్తు ప్రభు ఎదుట నిలబడాలి. ఆయన ఎదుట, ఆయన ముఖము ఎదుట నీ రహస్య పాపాలు, నా రహస్య పాపాలు, మనందరి రహస్య పాపాలు బయటపడతాయి. ఎంత రహస్యంగా చేసినది ఆ రోజు బయటపడింది, బహిర్గతమైంది. దేవునికి దాగలేవు, దేవునికి దాసలేవు. మానవుడా దేవునికి దాసలేవురా, దేవునికి దాగలేవు. యేసేపు ఎదుట వారి పాపాలు దాగలేకపోతున్నాయి, బయటపడుతున్నాయి. వారి హృదయాల్లో వేదన వస్తుంది. వారు అన్న మాట చూడండి. అప్పుడు మన సహోదరుని అలా చేసిన దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనము శిక్ష అనుభవిస్తున్నాం. అప్పుడు చేసిన పాపానికి వాళ్ళు ఏమన్నారండి? ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామన్నారండి. 20 ఏళ్ళు అవుతుందేమో. అప్పుడు చేసిన పాపానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామన్నారు యేసేపు సహోదరుడు. మనవుడా, ఇప్పుడు చేస్తున్న పాపాలకి అప్పుడు నీవు శిక్ష అనుభవిస్తావు. ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపాలకి ఒకరోజు చెప్పండి, ఒకరోజు నువ్వు శిక్ష అనుభవిస్తావు నిశ్చయముగా అంటున్నారండి. అన్నమాట లేదండి, నిశ్చయముగా. మన సహోదరు పట్ల చేసిన అపరాధానికి మనం శిక్ష అనుభవిస్తున్నాం. నిశ్చయం. ఎవడు తప్పించుకోలేడు, ఎవడు తప్పించుకోలేడు. నీవు దేవుని తీర్పు తప్పించుకుందావా అని రోమాపత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా? నీవు దేవుని తీర్పు తప్పించుకుంటావా? ఎవడు దేవుని తీర్పు తప్పించుకోలేడు. ఆ మాటలు ఈ రాత్రి మన హృదయాల్ని తాకాలి. అప్పుడు మన సహోదరుని పట్ల చేసిన అపరాధానికి ఇప్పుడు ఏమన్నారని? శిక్ష అనుభవిస్తున్నాం. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నారు యేసేపు అన్నలు. ఇప్పుడు చేస్తున్నామే మనము, ఇప్పుడు చేస్తున్నావే నీవు. ఇప్పుడు చేసిన పాపాలకి ఒకప్పుడు ఏం చేస్తావు? ఒకప్పుడు శిక్ష అనుభవిస్తావు. దిస్ ఈజ్ ద డివైన్ రూల్. ఇది దైవ నియమం. దీన్ని ఎవరూ తప్పించుకోలేడు, దీన్ని ఎవరూ తప్పించుకోలేడు. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనమండి. 12:42. విమర్శ సమయమందు దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. విమర్శ సమయమున అనే మాట చూస్తున్నాం. విమర్శ సమయమున అనే మాట చూస్తున్నాం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన. ఏ సమయమున చెప్పండి? విమర్శ సమయమున. దేవుడు మానవునికి విమర్శించే సమయము, ఒక సమయము దేవుడు నియమించాడు, దేవుడు నిర్ణయించాడు. దేర్ ఇస్ ఎ డే ఆఫ్ ద జడ్జిమెంట్. తీర్పు దినమును దేవుడు నిర్ణయించాడు స్పష్టంగా.
ప్రభువే చెప్పానమాట, విమర్శ సమయమున. అదే సమయం, అది మెచ్చుకునే సమయం కాదు, బహుమానాలు ఇచ్చే సమయం కాదు, కిరీటాలు ఇచ్చే సమయం కాదు. అదే సమయం చెప్పండి, అది విమర్శించే సమయం. విమర్శ సమయమున దేవుని విమర్శలో నీవు నేను నిలబడాలి. ఒకరోజు మానవుడా దేవుని కోర్టులో నిలబడాలి, దేవుని కోర్టు బోనులో నిలబడాలి, ఆ న్యాయాధిపతితో నిలబడాలి. ఇప్పుడు ఏమంటున్నారు? మేము యథార్థవంతులు అన్నారు కదండి వాళ్ళు. ఏమన్నారు? ఇందాక అన్నారు కదా, ఎవరితో చెప్పరే, మేము ఆ రోజు తెలిసింది. ఇప్పుడు నువ్వు చెప్తున్నావే నేనేం ఎరగను, నాకేం తెలీదు అంటున్నావే, ఆ రోజు తెలిసిద్ది. ఏం ఎరగవో ఏం ఎరిగావో ఆ రోజు తెలిసిద్ది. మరలా చెప్తున్నా, దేవునికి దాయలేవు, దేవునికి దాసలేవు. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా. ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఒకరోజు తప్పక తీర్పు ఉన్నది. ఈ జీవితంలో చేసిన పాపాలకి రేపు తీర్పు ఉన్నది. ఆ తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు, అగ్నిగుండములు వేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, అప్పుడు రూబేన్ అంటున్నాడు, నేను అన్నాను కదరా ఆ చిన్నవాని ఎడల పాపము చెయ్యొద్దు అని నేను అన్నాను కదా, ఆ చిన్నవాని ఎడల పాపం చెయ్యొద్దు అని నేను అన్నాను కదా, ఆయనను మీరు వినరైతిరి. పాపం చెయ్యొద్దు అని నేను అన్నాను కదా. చూడండి, విమర్శ సమయం, పాపానికి శిక్ష. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం అండి. ఆమోసు గ్రంథం యెహోవా సెలవిస్తున్నదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి దానిని తప్పకుండా నేను శిక్షిస్తా. అలాగన 3వ వచనం కలుపుకో, 6వ వచనం, దానికి మళ్ళీ 3 కలుపుకో, 9వ వచనం. ఒక దేశం పేరు చెప్తాడు, ఒక పేరు చెప్తాడు. 3-4 సార్లు చేసిన దోషానికి నేనేం చేస్తున్నానని దానిని తప్పక ఏముంది, దానిని నేను తప్పక శిక్షిస్తా. ఎన్ని దోషాలు చేస్తే? అయ్యో చదువన్నా, ఎన్ని దోషాలు చేస్తే? ఎన్ని? 3 చెప్పడే, ఎన్ని? 3-4 దోషాలు చేస్తేనే ఏమన్నాడు? నేను తప్పక శిక్షిస్తా. 3-4 దోషాలు చేస్తేనే శిక్షిస్తానన్నాడే. ఇప్పుడు ఎన్ని దోషాలు చేశావు? ఎన్ని పాపాలు చేశావు? ఎన్ని మోసాలు చేశావు? ఎన్ని రహస్య కార్యాలు చేశావు? ఎంతమంది జీవితాలతో ఆటాడుకున్నావు? ఎన్ని కుటుంబాలను కూల్చివేశావు? ఎన్ని బ్రతుకులు బజారు పాలు చేశావు? 2, 3, 4 సార్లు చేసిన దానికి నేను తప్పక శిక్షిస్తా. ఒక ఆయన అన్నాడు, నా దోషములు నా తల వెంట్రుకలను మించే ఉన్నాయి. అబ్బో, తల వెంట్రుక ఎన్ని? రోజుకు ఒకటైతే, నెలకెన్ని, సంవత్సరానికెన్ని, 10 సంవత్సరాలకెన్ని, 20 సంవత్సరాలకెన్ని, 40 ఒకటైతేనే, 1, 3, 4కే శిక్షిస్తే ఇన్ని 100,000 పాపాలు ఇప్పటికి లెక్కేసుకో. తప్పక శిక్షిస్తా. బైబిల్ గ్రంథంలో దేవుడు శిక్షించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. పాపం చేసిన వారిని శిక్షిస్తూ వచ్చాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత ఏముందండి? ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులందరూ ఒకసారి మనుషులు అందరూ మృతి పొందవలను ఒక్కసారి, ఆ తర్వాత తీర్పు జరుగును. రూబేన్ అన్నమాట ఈ రాత్రి పట్టుకోండి. రూబేన్ ఏమన్నాడు? చదవరండి అమ్మా, చూడండి బైబిల్. పాపం చేయొద్దంటే
నా మాట విన్నారంటరా అనలేదండి? పాపం చేయొద్దంటే విన్నారా? పాపం చేయొద్దంటే విన్నారా? పాపం చేయొద్దంటే వింటున్నారా ఈరోజు పురుషులు స్త్రీలు? బైబిల్ ఘోషిస్తుంది, వాక్యం హెచ్చరిస్తుంది, ప్రభువు తెలియచేస్తున్నాడు, ప్రవక్తలు హెచ్చరిస్తూ చేస్తున్నారు, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే చెబుతూ ఉన్నారు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దు, పాపం చేయొద్దంటే ఎవరింటున్నారు? 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 నేను పాపం చేయొద్దు, చిన్నవాడు పాపం చేయొద్దంటే మీరు విన్నారంటరా? నీ తల్లి నిన్ను బ్రతిమలాడింది పాపం చేయొద్దని, నీ తండ్రి నిన్ను బ్రతిమలాడుతున్నాడు పాపం చేయొద్దని, నీ భార్య నిన్ను బ్రతిమలాడుతుంది పాపం చేయొద్దని, నీ భర్త నిన్ను బ్రతిమలాడుతున్నాడు పాపం చేయొద్దని, సేవకులు బ్రతిమలాడుతున్నారు, దేవుని వాక్యం నిన్ను బ్రతిమలాడుతున్నారు పాపం చేయొద్దు, పాపం చేయొద్దు. విన్నారా? ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఇప్పటి వరకు నువ్వు వినలేదు, పాపం చేయొద్దన్న మాట పెడచెవిని పెట్టావు, పాపం చేస్తూనే ఉన్నావు. రూబేనన్న మాట మీరు గనుక ఆ రక్తాపరాధము మన మీద మోపబడి ఉన్నది, ఆ శిక్ష మన మీద పడిందిరా అని చెప్తున్నారు. అయితే ఒక వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చదువుకుందామని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 19 నుండి చదువుకుందామని. 5వ అధ్యాయము 19 నుండి చదువుకుందాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. రూబేన్ ఏమన్నాడు? వారి అపరాధమును, ఆ రక్తాపరాధము మన మీద మోపబడి ఉన్నది. ప్రియులారా, దేవుడు కరుణామయుడు, దేవుడు ప్రేమస్వరూపి, దేవుడు దయగలవాడు, ఆయన కనికరము గలవాడు. పరలోకం నుండి దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయి ఉంది. మానవాళిని చూశాడు, వారు పాపం చేస్తూనే ఉన్నారు. వారి స్థితి చూశాడు, వారి గతి చూశాడు, వారంతా నాశనం నరకమైనగా చూశాడు. ఏ దేవుడైతే నిన్ను నన్ను పుట్టించాడు, ఏ దేవుడైతే నిన్ను నన్ను తన చేతుల్లో చెక్కుకున్నాడు, ఏ దేవుడైతే నీకు నాకు రూపమిచ్చి తను ఊపిరిని పోశాడు, ఆ దేవుడు పరలోకం చూసినప్పుడు భూలోకం చెడిపోయింది, మానవులు చెడిపోయారు. నిన్ను నన్ను చూసి ఆయన ప్రేమ ఆయన తొందర చేసింది, ఆయన ప్రేమ ఆయన బలవంతం చేసింది. మన అపరాధాలు మన మీద మోపలేదు దేవుడు. నా పాపం నా నెత్తి మీద వేస్తే, నీ పాపం నీ నెత్తి మీద వేస్తే నీవు నేను ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళమండి, నీవు నేను ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళమండి. నీ పాపాలు నా పాపాలు, నా పాపాలు నా మీద మోపలేదు, నీ పాపాలు నీ మీద మోపలేదు. కానీ మనందరి పాపాలు ఎవరిపైన మోపాడు? మనందరి పాపాలు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును మోపాడు. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మనందరి పాపమును ఆరక్షకుడు క్రీస్తు ప్రభు మోసుకుపోయాడు. యెరూషలేము గౌని వెలుపులకు మోసుకుపోయాడు. లోక పాపమంతా ఆయన మోసుకుని పోయాడు. నీ నా పాపమంతా ఆయన మోసుకుపోయాడు. నీ నా పాప భారం ఆయన మీద పడింది. నీ పాపం నా పాపం ఆయన మీద వేశాడు తండ్రి అయిన దేవుడు. అన్యాయపు తీర్పు పొందిన వాడే కొనిపోబడ్డాడు. ఆయన ముఖాన్ని ఉమ్మి వేయబడింది, ఆయన గడ్డం పెరికి వేయబడింది, ఆయన వీపు నాగసాలగా దున్నబడింది.
ఆ ఘోరమైన శిలువలో ఆయన వేలాడుతున్నాడు. ఆయన తనలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్లేపోటు. ఈ రాత్రి మేము శిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాం. ఆ రక్షకును చూడండి, ఆ క్రీస్తు ప్రభువును చూడండి. ఒక శాపగ్రాహిగా శిలువలో వేలాడుతున్న ఆ రక్షకును చూడండి. 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, అతి మనోహరుడు, అతి కాంక్షణీయుడు. నీ కొరకు నా కొరకు సగస్వ స్వరూపం కోల్పోయాడు. రక్తమంతా కార్చాడు, రక్షణ సిద్ధం చేశాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈ రాత్రి యేసు ప్రభువును చూస్తుంటే నీ రాతి గుండె పగలటలేదా? నీ పాప గుండె పగలటలేదా? నీ హృదయం బద్దలు కాటలేదా? యేసు ప్రభువా, యేసు ప్రభువా, ఈ పాపి కొరక ఈ శిలువ యాగం, ఈ పాపి కొరక ఈ బలి యాగం, ఈ పాపి కొరక ఈ శిలువ మరణం, ఈ పాపి కొరక ఈ గాయాలు, ఈ పాపి కొరక ఈ రక్తధారలు, ఇంతగా నన్ను ప్రేమించావా? ఈ పాపి కొరక ఆయన శిలువలో ఆ రక్తము చూడు, ఆ గాయాలు చూడు, ఆ రక్షకుని చూడు. నీ హృదయం బద్దలు కాటలేదా? ఈ రాత్రి నా ప్రభు మాట వినవా? ఈ రాత్రి నా హృదయం క్రీస్తు ప్రభుకి ఇవ్వవా? ఈ రాత్రైనా నీ హృదయం, నీ పాపిష్టి హృదయం ప్రభు పాదాల దగ్గర ఈ రాత్రైనా పగలగొట్టవా? పౌలు అన్నాడు, మీరు క్రీస్తుకు రాయబోరమై మేము దేవునితో సమాధాన పడమని ఏమన్నాడు చెప్పండి? బ్రతిమలాడుచున్నాము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? బ్రతిమలాడుచున్నాము. ఈ రాత్రి మేము బ్రతిమలాడుస్తున్నాము, దేవునితో సమాధాన పడమని. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాం. ఈ రాత్రి మేము బ్రతిమలాడుచున్నాము, యేసయ్యను నమ్ముకోమని బ్రతిమలాడుచున్నాము, పాపం మానుకోమని బ్రతిమలాడుచున్నాము, ప్రభు ఎదుగు రమ్మని బ్రతిమలాడుచున్నాం, ప్రభు పాదాల మీద పడమని బ్రతిమలాడుచున్నాం, హృదయం క్రీస్తు ప్రభుకి ఇయ్యండి అని బ్రతిమలాడుచున్నాం. నీ జీవితం మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, నీ నడకం మార్చుకో, బ్రతిమలాడుతున్నాం. ప్రభు ఎదుగు రమ్మని బ్రతిమలాడుతున్నాం, దేవునితో సమాధాన పడమని బ్రతుకుతున్నాం. ఈ రాత్రి ప్రభు ఆ యొక్క పాపాత్మురాలు ప్రభు పాదాల మీద పడి కన్నీటితో నీ పాపాలు ఒప్పుకోమని బ్రతిమలాడుతున్నాం. ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పాపం చేయొద్దంటే విన్నారంటరా? పాపం చేయొద్దంటే విన్నారా? ఆనాడు చేసిన దానికి ఈనాడు అనుభవిస్తున్నాం. ఈనాడు చేసిన దానికి ఒకనాడు అనుభవిస్తాం. రూబేనన్న మాట, పాపం చేయొద్దంటే విన్నారా? ఈ రాత్రైనా ప్రభుకు హృదయం ఇవ్వా? ఉన్నారా ఎవరైనా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను. నా కొరకు బలి అయిన ప్రభు, నా పాపములు మోసుకుని ప్రభు, నా పాపాలు నా పైన మోపగా తన పైన మోపుకొని గవిని వెలుపలకు నా పాపమంతా మోసుకుపోయి పాపినను నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి చనిపోయి తిరిగిన నా రక్షకుని యేసు ప్రభుని రాత్రి నేను నమ్ముకుంటానని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు చిన్న ప్రార్థన చేసుకుంది. యేసు ప్రభువా, నేను పాపిని, ఈరోజు చేసే పాపాలు ఒకరోజు అనుభవిస్తా చెప్పావయ్యా.
నేను బాల్యం నుండి నాతో హెచ్చరిక చేస్తూనే ఉన్నావు, పాపం చేయొద్దని హెచ్చరిక చేస్తూనే ఉన్నావు, కానీ నేను పాపం చేస్తూనే ఉన్నా. నా పాపానికి పరిహారంగా బలి అయ్యావా యేసయ్యా? ఈ పాపి కొరకు బలి అయ్యావా? ఈ రాత్రి నా హృదయము నీకు ఇస్తున్నా అని చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, నేను పాపిలను క్షమించమని ప్రార్థన చేసుకో. ఒప్పుకో. ఒక నిమిషం సమయం ఇస్తున్నా. నీ పాప జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకో. క్రీస్తు ప్రభువును, శిలువలో లేడుతున్న ప్రభువును చూడు. ఆ రక్తం చూడు, ఆ రక్షకును చూడు. ఈ పాపిని ఇంతగా ప్రేమించావా? యా, నీ పాదాల మీద పడుతున్న పాపిని క్షమించమని ప్రార్థన చేసుకో. ప్రభు క్షమిస్తాడు, ప్రభు రక్షిస్తాడు. ఎవరైనా ఉన్నారా అలాగను హృదయంలో ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోవాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు? ఈ రాత్రే నా హృదయం క్రీస్తు ప్రభుకి ఇస్తా, ఈ రాత్రే నేను ప్రభువుని నమ్ముకుంటాను హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాము. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకు అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మేము ఎవరిని బలవంతం చేయం. మాకు అర్థమయ్యేటట్టుగా మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి, సిగ్గుపడద్దు. ఇది అనుకూల సమయం, ఇది రక్షణ దినం. ముందే చెప్పాం, మేము ఎవరిని బలవంతం చేయమని. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆనాడు యేసేపు అన్నలు చెప్పిన మాట, ఆనాడు చేసిన పాపానికి నిశ్చయంగా ఈనాడు మనం అనుభవిస్తున్నాము. రూబేన్ అన్న మాట, పాపం చేయొద్దంటే విన్నారా? అందుకే అపరాధ శిక్ష మనం అనుభవిస్తున్నామన్నా. యేసు ప్రభువా, నీ సువార్త ప్రకటించబడింది. విన్నవారు హృదయంలో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. ఈ రాత్రి వారి పడకల మీద వారికి నిద్ర లేకుండా చేయి తండ్రి. పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి ఒప్పింపు చేయి. మీ ఆత్మకార్యమును జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. రేపటి మా ప్రభు దినమునకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి మీ వాక్య దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరు లేవద్దు, ప్రకటన ఉన్నది, ప్రకటన విని వెళ్దాం. అయితే ఒక మనవి, ఒక ఆశ. ప్రభువుని నమ్ముకోవాలని హృదయంలో ఆశ ఉండి చేయి చూపించడానికి సిగ్గుపడితే చేయి చూపైన పర్వాలా, ఇక్కడకు ముందుకు రండి. మీ పక్క వారికి చెప్పని తీసుకొస్తారు. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. ప్రార్థించి ప్రభువుకు అప్పగిస్తాం. సోదరా, సోదరి, అయ్యా, అమ్మ, యేసు ప్రభువు నమ్ముకోకుండా వెళ్ళొద్దు. యేసు ప్రభువుని నమ్ముకోకుండా వెళ్ళొద్దు. ముందుగా ఈ ముందు కొరకు ఏ చార్లెస్ సైనిక సువార్తకి ప్రార్థన చేస్తాం. ఏ చార్లెస్ సైనిక సువార్త శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ ప్రణోము తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
స్థానిక సంఘం ప్రార్థించి నిరీక్షించిన రీతిగా ఏదైనా వాతావరణం కొంత ఉన్నప్పటికీ కూడా వారు అలాగే వెళ్ళిపోగా వారి హృదయంలో మిమ్మల్ని కలిగి మీ అందరూ శ్వాస నుంచి మిమ్మల్ని తమ స్వతక్షంగా అంగీకరించి వెళ్ళగలిగే కృపగా ఇచ్చి మరి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభు అయితే బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడిన బిడ్డలను బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి భవిష్యత్తు నాల్లో మీ కార్యాల కొరకు సంఘంలో స్థిరులను కదలినవాడుగా ఉండి మీ కార్యాల్లో పాల్గొనే వారి వందనట్లుగా మీకు సహాయం చేయండి. అలాగే రేపటి మా ప్రభువు కొరకు మమ్మల్ని తగినట్టుగా సిద్ధపరచండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించే కృపగా చేయండి. రేపు సాయంత్రం జరిగే స్త్రీల కూడికలో కూడా మీ కృపను గ్రహించండి. మన అవసరాలను విశ్వసాలను వరకు పరిచి చేరి వచ్చే సహోదరులకు కావాల్సిన శ్రేష్టమైన సందేశాలు అందించమని ఇంతవరకు మాకు తోడుగా ఉంటే మీకు స్తుతిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అసమానమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.